ఇక్కడ చూడండి సార్, 4, 7, 12, 19 అండ్ సో ఆన్. నాకు ఏ వాల్యూ కావాలి? T32 వాల్యూ కావాలి. నాకు ఏ వాల్యూ కావాలి? T32 వాల్యూ కావాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్, రెండో ఎగ్జాంపుల్. ఇది కూడా చాలా ఈజీగా అనిల్ నాయర్ స్టూడెంట్స్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. 4, 7, 12, 19 అండ్ సో ఆన్. ఇలా సిరీస్ ఉంటే ఇది 3 పెరిగింది, ఇది 5 పెరిగింది, ఇది 7 పెరిగింది, ఇది 2 పెరిగింది, ఇది కూడా 2 పెరిగింది. అనిల్ సార్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొట్టమొదటి టర్మ్స్ తీసుకోమన్నాడు. తీసుకోండి. ఇది 2a, ఇది 3a ప్లస్ బి, ఇది a ప్లస్ బి ప్లస్ సి, ఇది a ప్లస్ బి ప్లస్ సి. అందరూ ఉన్నారా సార్? 2a, 3a ప్లస్ బి, a ప్లస్ బి ప్లస్ సి అయిపోయినాయి. అన్ని వాల్యూలు వచ్చేస్తాయి. 2a అంటే 2, అంటే a వాల్యూ ఎంత? 1. 3 ప్లస్ బి 3 అంటే బి వాల్యూ ఎంత? 0. 1 ప్లస్ 0 సి వాల్యూ ఎంత? 3. A1 B0 C3 అంటే TN ఏమవుతుంది చూడండి సార్, AN² ప్లస్ BN ప్లస్ 3 అయిపోయింది. సిరీస్ వచ్చింది. TN ఈక్వలెంట్ N² ప్లస్ 3. మనకే వాల్యూ కావాలి? T32. 32² ప్లస్ 3. 32² అంటే 1024 ప్లస్ 3. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 1027. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 1027. దయచేసి అందరూ రిప్లై చెయ్యండి అర్థమవుతే. రైట్? అర్థమవుతే ఎంత ఈజీగా సాల్వ్ చేస్తున్నారు చూడండి. రైట్? కొంతమంది చూడండి ప్యాటర్న్ అర్థం చేసుకోండి, ఆ ప్యాటర్న్ ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రూఫ్ చెప్పాలి కదా సార్. రైట్? నంబర్ సిరీస్లో మీకు వచ్చిన లాజిక్ ఎదుటోడికి వస్తుందని గ్యారంటీ లేదు. నంబర్ సిరీస్లో ఒకటే సిరీస్ తోటి ఒకటే ఆన్సర్ వస్తుందని గ్యారంటీ లేదు. ఇంకో సిరీస్ ఫస్ట్ 4 నంబర్లు సాటిస్ఫై చేస్తే మనకి ఇంకోటి కూడా రావచ్చు. ఆర్ యూ ఆల్ విత్ మీ? 4, 7, 12, 19 ఇది 3 పెరిగింది, 5 పెరిగింది, 7 పెరిగింది, ఇది 2 పెరిగింది, 2 పెరిగింది. 2a 2, 3a ప్లస్ బి 3, a ప్లస్ బి ప్లస్ సి 4. ఇంకో క్వశ్చన్ కూడా నేను మీకు ఇస్తాను సార్, మీరు ట్రై చేయండి. ఇది చూడండి, 1 5 14, 1 5 14 28 T20 వాల్యూ చాలా ఉపయోగపడుతుంది మీకు నంబర్ సిరీస్లో కూడా ఈ లాజిక్. 1 5 14 28 ఇది 4, ఇది 9, ఇది 14 అంటే ఇది 5, ఇది 5. 2a ఎంత? 5. 3a ప్లస్ బి ఎంత? 4. a ప్లస్ బి ప్లస్ సి ఎంత? 1. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏబిసి వాల్యూలు వస్తాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎన్ని సంఖ్యలు ఉన్నాయి కూడా చూడంగానే అంక శ్రేణిలో లేకపోయినా దాని డిఫరెన్స్ గనక ఉంటే 2 స్టెప్స్ మీరే చెప్పండి. 3 స్టెప్స్ అవుతే మనం ఏం చేస్తాము? ఫస్ట్ స్టెప్ అవుతే an ప్లస్ బి చేసాము, సెకండ్ స్టెప్ అవుతే an² ప్లస్ bn ప్లస్ సి చేస్తాము, థర్డ్ స్టెప్ అవుతే an³ ప్లస్ bn² ప్లస్ cn ప్లస్ డి చేస్తాము. ఆర్ యూ ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ అర్థమైందా? ఇది నేను మీకు ఇక్కడ చెప్తాను సార్. ఈ 2a 3a ప్లస్ బి ఎలా వచ్చిందో నేను మీకు ఇక్కడ చెప్తే అదే డెరివేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ 2a 3a ప్లస్ బి a ప్లస్ బి ప్లస్ సి ఎలా వచ్చిందో చూడండి. ఒకసారి ఇక్కడ ప్రూఫ్ ఇక్కడ రాస్తున్నాను సార్, దాని ప్రూఫ్, సో దట్ మీరు 3 స్టెప్పులైనా 4 స్టెప్పులైనా ఈజీగా మీరే నోట్స్లో డెవలప్ చేయగలుగుతారు. రైట్? n బదులు 1 పెట్టుకుంటే ఇది a ప్లస్ బి ప్లస్ సి, n బదులు 2 పెట్టుకుంటే ఇది 4a ప్లస్ 2b ప్లస్ సి, n బదులు 3 పెట్టుకుంటే ఇది 9a ప్లస్ 3b ప్లస్ సి. సబ్ట్రాక్ట్ చేస్తే ఇదేమో 3a ప్లస్ బి, ఇదేమో 5a ప్లస్ బి, ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 2a. ఇటువైపు వాల్యూ 1 ఉంది, ఇటువైపు 3 ఉంది, ఇటువైపు 6 ఉంది. ఇది 2, ఇది 3. 2 3 తేడా ఎంత? 1. 1 ఎంత అయింది సార్ ఇక్కడ? 2a. 2 ఎంత అయింది? 3a ప్లస్ బి. a ప్లస్ బి ప్లస్ సి ఎంత అయింది? 1 అయింది.
ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఎన్ బదులు 1 పెట్టుకున్నాను, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎన్ బదులు 2 పెట్టుకున్నాను, 4a ప్లస్ 2b ప్లస్ సి. ఎన్ బదులు 3 పెట్టుకున్నాను, 9a ప్లస్ 3b ప్లస్ సి. 4a మైనస్ ఏ 3a, 2b మైనస్ బి 3b, 3a ప్లస్ బి. 9a మైనస్ 4a 5a, 3b మైనస్ 2b బి. 5a ప్లస్ బి మైనస్ ఆఫ్ 3a ప్లస్ బి ఎంత? 2a. 2a ఎంత అయింది? 1. అందరికీ ఇది అర్థమైందా? 2a 1. ఈ 2 వాల్యూ ఎంత ఉంది చూడండి సార్, దీన్ని తీసేస్తే 2 వచ్చింది, దీన్ని తీసేస్తే 2 రావాలి. 3a ప్లస్ బి 2, 3a ప్లస్ బి 2. a ప్లస్ బి ప్లస్ సి ఎంత ఉంది? 1. సో ఇది a ప్లస్ బి ప్లస్ సి అన్నాను, ఇదేమో 3a ప్లస్ బి అన్నాను, ఇదేమో 2a అన్నాను. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా?